చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మకర రాశి. ఈ 2024 సంవత్సరం అతి గొప్పగా ఈ మకర రాశి గల వారికి కలిసి వచ్చే అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ప్రధానంగా 2 అంశాలలో వీరు చేసే ప్రతి పనులు కూడా విజయం అనేది చాలా వరకు ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ప్రధానించి ఈ యొక్క 2024 సంవత్సరంలో యొక్క మకర రాశి గలవారు ఉద్యోగరీత్యా ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగంలో ముందుకెళ్ళాలి, ఎంత కష్టం చేస్తున్నా, ఎన్ని పోటీ పరీక్షలు రాస్తున్నా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఎంత కష్టపడుతున్నా సరే, రాత్రింబగుళ్ళు కష్టపడ్డా సరే ఏమాత్రం ప్రతిఫలం లేకుండా బాధపడుతూ సమస్య పడుతూ ఏడుస్తున్న వారు కూడా ఈ యొక్క 2024 చాలా వరకు మంచి సమయంగా గుర్తుంచుకోండి. ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు చేసే కష్టం కాస్త పెంచి మీరు చేసే దాంట్లో కూడా ఇదివరకు ఎలాగైతే శ్రమిస్తున్నారో అంతకు మించి కాస్త శ్రమణ చేయండి చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% ఉద్యోగరీత్యా మంచి వార్త వింటారు. ప్రధానంగా నూతనంగా ఉద్యోగం గురించి చేసేవాళ్ళు, అలాగే ఎప్పుడుండో ఉద్యోగంలో ఉంటూ కాస్త ముందుకెళ్ళాలి, ప్రధానమైన ఘట్టాన్ని ఎక్కాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నంలో మీ ఎదుటివారి నుండి, మీ పై ఉన్న వ్యక్తి నుండి, మీ పైవారి నుండి కాస్త మీకు ఒత్తిళ్ళు జరిగి మీరు ఇబ్బందులు పడుతున్నా సరే ఆ ఒత్తిళ్ళు కూడా చాలా వరకు అధిగమించేసి మీరు ముందుకెళ్ళటానికి చాలా వరకు అనుకూలించే కాలం ఇది. ఆ ఒత్తిళ్ళను అధిగమించేసి ఆ ఎదుటివారి నుండి సమస్యను కూడా మీరు అతి జాగ్రత్తగా వారిని కూడా కాస్త మీకు అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్తారు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా చాకచక్యంగా ముందుకెళ్ళటానికి ఉద్యోగరీత్యా మీరు కష్టం చేసేదానికి మీ యొక్క శాలరీ తక్కువగా ఉన్నప్పటికీ, అంటే మీ ప్రతిఫలానికి తగ్గట్టుగా మీ యొక్క శాలరీ లేనప్పటికీ వాటిని కూడా సరిచేసుకొని ధనరీత్యా మీరు కూడబెట్టుకొని ముందుకెళ్ళటానికి కూడా ఈ యొక్క సమయకాలం అనేది ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు 100% పరిపూర్ణమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాల రీత్యా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా వరకు చాకచక్యంగా చేస్తానికి, చాలా వరకు అనుకూలించడానికి మంచి సమయం ఇది. ఎప్పటి నుండో మీకు ఆగిపోయినాయి కావచ్చు, కొంతమంది ఇది అవుతుంది, ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది, ఇక మీకు ఇబ్బంది ఏమి లేదు, మీరు వెళ్తారని చెప్పి ఎప్పటి నుండో మిమ్మల్ని ఆశ పెడుతూ ఆపినాయి కావచ్చు. అవన్నీ కూడా మీ అంతటా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి అవి కాస్త పరిపూర్ణంగా మీరు చేసుకోవటం, అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళటానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఉద్యోగరీత్యా మీరు చేసే పనిలో కాస్త మీరు చేసేదానికంటే 1-2 కాస్త కష్టం, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయకాలంలో 100% కనిపిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాల రీత్యా మీరు ఒకరి మీద పరిపూర్ణమైన ఆధారం పడకుండా మీరు చేసే పనిలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళే యోగ్యత కూడా ఈ యొక్క రాశి గల వారికి 100% వస్తుంది. అలా ఈ యొక్క సమయంలో మీరు ప్రధానంగా మీ ఎదుగుదలకు సంబంధించి చేసే ప్రతి పనిలో కూడా కష్టంతో కూడిన ప్రతిఫలం అనేది చాలా వరకు ఎక్కువగా ఉందని చెప్పి గుర్తుంచుకోండి. కానీ మీరు ఏది కష్టపడకుండా ఇది రావాలి, మనం ముందుకు వెళ్ళగలం, చేయగలమేమో అని చెప్పి కాస్త మన సమయం అనుకూలిస్తుందేమో అని చెప్పి మీరు సోమరిపోతులా ఇంట్లో కూర్చున్నారంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడతారు. కానీ మీరెంత కష్టపడుతున్నా సరే ఏది కూడా మీకు రాకుండా ప్రతి దాంట్లో కూడా మీరు ఇబ్బందులు పడుతూ ప్రతి దాంట్లో కూడా కష్టపడుతుంటే, అరే మన కష్టం ఇలా ఉంటున్నా సరే ఎందుకు ప్రతిఫలం ఇలా రావట్లేదు అని చెప్పి మీరు బాధపడుతుంటే మాత్రం ఏదో సమస్య మిమ్మల్ని అడ్డుకుంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, స్వామి అంతా కూడా అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు, కానీ మా పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా ఉంది, మేము ఆ రేంజ్లో కూడా లేము, మేము ముందుకు వెళ్ళలేమా అని చెప్పి ఎన్నో విధాలుగా మీరు ఆలోచన చేయొచ్చు. కానీ మీ నుండి ఆలోచిస్తుంది వాస్తవమే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇది మనం రాసులకు సంబంధించి చెప్పే విషయాలు. కానీ ఎవరి పేరు తగ్గట్టుగా వారి యొక్క జాతక స్థితి అనేది వేరేగా ఉంటుంది. కానీ ఎంత జాతక స్థితి వేరేగా ఉన్నప్పటికీ మీ యొక్క ప్రతిఫలం, మీ యొక్క చేసే కష్టం అనేది జెన్యూన్గా ఉంటే పూర్తిగా 2024లో నేను చెప్పిన అంశాలలో
100% ప్రతిఫలం చూస్తారు. ఒకవేళ ప్రతిఫలం రాకుండా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో అడ్డుగోడగా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అది ఒక జాతకంలో ఉన్న సమస్యే కావచ్చు, లేదంటే నరుల వల్ల వచ్చిన సమస్యే కావచ్చు, నరఘోషే కావచ్చు, చెడు ప్రయోగమే కావచ్చు. ఇలా ఏదో ఒక అంశం అనేది ఒక మనిషి జీవితంలో ఉండబట్టే ప్రతిఫలం ఇచ్చే సమయంలో కూడా ఆ ప్రతిఫల సమయ కాలం అనేది పోయేదాకా శుభం అనేది జరగదు. కాబట్టి ఆ ఒక అడ్డుగోడని మీ అంతటా మీరు తెలుసుకొని దాన్ని సరి చేసుకోవటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలా సరి చేసుకోగలిగితే మీరు చాలా వరకు ఈ యొక్క 2024లో చాలా మంచి వార్త వింటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఏడాది అంతా కూడా మీకు కలిసి రావాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆ యొక్క వెంకటరమణుడు మీ ఎదురు ఉండి అష్టైశ్వర్య భోగ భాగ్యాలను మీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.